హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా. నువ్వు తోడేయండి, నడిపించండి. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి నీ కృపలో ప్రభా మమ్మల్ని భద్రపరిచిన దేవాది దేవ, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క వారం కూడా తండ్రి యేసయ్య మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రభా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఏ శోధన అధికారం లేకుండా పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి దేవా. నీకు వందనాలు. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. తోడేయండి, నడిపించండి, నీ కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. మరొకసారి చదువుకుందామండి. కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నీ పక్షాన నిలబడతారు. దేవుడు నీ పక్షాన నా పక్షాన నిలబడతారు. మనము ఈ లోకంలో కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని బాధల గుండా, కొన్ని కన్నీటి గుండా, కొన్ని అవసరతల గుండా మనం ఈ లోకంలో వెళ్తా ఉన్నప్పుడు ఎవరు నా పక్షాన నిలబడతారు, ఎవరు నాకు తోడైండి నడిపిస్తారు, ఎవరు ఆ యొక్క విషయంలో కార్యం జరిగిస్తారు, ఎవరు నా పక్షాన నిలబడతారు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, అని నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యో వాళ్ళు నా పక్షాన నిలబడితే, వీళ్ళు నా పక్షాన ఉంటే, వీళ్ళు నా జీవితంలో ఉంటే ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నావేమో. కానీ ఆ గొప్ప దేవుడు ఈ లోకంలో నీ కోసం నిలబడడానికి, నీకు సహాయం చేయడానికి, నీ పక్షాన నిలబడడానికి ఈ లోకంలో ఎవరు లేకపోయినా దేవుడే నీ పక్షాన ఉండి కార్యము జరిగిస్తారు అని దేవుడు చెప్తున్నారు. అయ్యో నాకు ఈ లోకంలో సహాయం చేయడానికి ఏ మార్గాలు లేవు, ఏదీ లేదు, ఒక పలుకుబడి లేదు, ఒక ఆస్తి లేదు, నా కోసం అన్నవారు లేరు అని అనుకుంటున్న నీతో దేవుడు చెప్తున్న మాట, దేవుడు నీ పక్షాన నిలబడతారు. ఇది నమ్మడానికి చాలా అతిశయోక్తిగా అనిపిస్తుంది కదా. దేవుడు నా పక్షాన నిలబడతారా? దేవుడు నిజంగా నాకు తోడే ఉండి ఈ లోకంలో కార్యాలు జరిగిస్తారా? అసలు ఎలా సాధ్యము? మనుషులే ఈ లోకంలో నా యొక్క ముఖాన్ని కూడా చూడడానికి ఇష్టపడట్లేదే, నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదే, మరి దేవుడే ఈ లోకంలో కార్యాలు ఎలా జరిగిస్తారు, నా పక్షాన నిలబడతారా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే చెప్తున్నారు. దేవుడు ఏ విధంగా ఈ లోకంలో ఒకరి పక్షాన నిలబడి వారిని లేవనెత్తారో, వారిని ఆశీర్వదించారో, వారిని కాపాడారో, వారిని గొప్పగా గొప్ప జనంగా చేశారో మనము 3 విషయాలలో ఈరోజు చూద్దాం.
మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీ పక్షాన నిలబడతారు. మొట్టమొదటిగా నీ కోసం నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవుడు నీ కోసం నిలబడతారు అని నువ్వు మర్చిపోకూడదు. నీ కోసం ఈ లోకంలో ఎవరు నిలబడేవారు ఎవరు లేకపోయినా దేవుడు తప్పకుండా నా కోసం నిలబడతారు, నా జీవితంలో కార్యం జరిగిస్తారు అని నువ్వు మర్చిపోకూడదు. అబ్రహాము సారాకి ఇస్సాకు పుట్టిన తర్వాత సారా అబ్రహాముతో ఒక మాట అంటుంది, ఈ దాసిని ఆ దాసి యొక్క కుమారుణ్ణి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టండి అని మాట అంటుందండి హాగర్ గురించి. ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనంలో ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అని అబ్రహాముతో ఉంటుంది. అప్పుడు అబ్రహాము బాధపడినా కూడా దేవుడు నువ్వు సారా చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పినప్పుడు అబ్రహాము కొంత ఆహారాన్ని కొంత నీళ్లను ఇచ్చి వారిద్దరిని పంపించేస్తాడు. దాసిని ఆ యొక్క హాగర్ను ఆ ఇష్మాయేలును ఇద్దరిని పంపించేస్తారు. వారు ఏ విధంగా ఉన్నారు అంటే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బయర్షబా అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. చూసారా, ఎవరు ఆ యొక్క బయర్షబా అరణ్యంలో ఎవ్వరు లేరు ఆగర్కి సహాయం చేయడానికి. అప్పటి వరకు ఆ ఇస్మాయిల్కి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు చాలా సంతోషంగా అక్కడ లోటు లేకుండా అబ్రహాము దగ్గర ఉంది. కానీ ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ యొక్క బయర్షబా అడవిలో ఎవ్వరూ లేరు. కానీ దేవుడు ఆగరును దర్శించి సహాయం చేస్తారు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా కోసం నిలబడేవారు ఎవ్వరూ లేరు. ఆ అరణ్యంలో ఎవరైనా ఉంటారా అండి? ఒక్క విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోనండి. ఆ అరణ్యంలో నాకు సహాయం కావాలి అని అరిచినా కూడా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఏమో ఏదైనా జంతువు కానీ మృగము కానీ వారిని తింటా ఉందేమో, సహాయం కావాలని వారు అడుగుతున్నారు. మనము కూడా అక్కడ సహాయం చేయడానికి వెళ్తే ఆ యొక్క జంతువు మనల్ని కూడా తినేస్తుంది అని అన్న ఆలోచన వచ్చే పరిస్థితుల మధ్యలో హాగర్ ఉంది. ఆ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరు నిలబడతారు? ఆ యొక్క అరణ్యంలో ఉంది హాగరు. కానీ దేవుడే హాగరు కోసం నిలబడి ఆ యొక్క కుమారుని దేవుడు ఆశీర్వదించారు, కాపాడారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే నాకు సహాయం ఎక్కడ నుండి రాదు అని నిర్ణయించుకున్నావా కదా? మనం కూడా చాలా పరిస్థితుల్లో కొన్ని స్థితుల గుండా వెళ్తున్నప్పుడు నాకు ఇంకా సహాయం ఎక్కడి నుంచి రాదు అని మనకి మనమే నిర్ణయించుకుంటాం. హాగరు యొక్క పరిస్థితి చూడండి. ఆ యొక్క ఆహారం అయిపోయింది, ఆ యొక్క నీరు అయిపోయిన తర్వాత ఆ యొక్క బయర్షబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంది. హాగరుకి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి ముందు నుంచి వెనక నుంచి ఎక్కడ కూడా సహాయం రాదు. ఆ యొక్క ఉన్న స్థలము అటువంటిది కదా అండి, ఉన్న స్థలం అటువంటిది. కానీ పైన నుంచి మాత్రమే సహాయం పొందుకోగలదు కదా. దేవుడు అదే చెప్తున్నారు, నీకు ఎటువైపు నుంచి సహాయము లేదా, నీకు ఎక్కడ నుండి సహాయం రాదు అని అనుకుంటున్నావేమో ఆ యొక్క హాగరు లాగా. కానీ దేవుడు చెప్తున్న మాట ఆదికాండము 21వ అధ్యాయము 15వ వచనములో, ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకునిను. ఇంకా పడవేసింది, ఇంకా అయిపోయింది. నా కుమారుడికి ఈ రోజుతో చివరి దినం. ఆ యొక్క వాటర్ అయిపోయాయి, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఈరోజు చివరి దినం. ఇంకా నాకు ఎక్కడి నుంచి సహాయం రాదు, అందరూ నన్ను వదిలేశారు. ఆ యొక్క నా యజమానుడు కూడా నన్ను అక్కడ నుంచి పంపివేశారు అని హాగర్ అనుకుంటుంది. కానీ హాగర్కి సహాయం చేయకుండా దేవుడు ఉన్నారా? నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నాకు ఇంకా ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, నేను ఇంకా ఎలా బ్రతుకుతాను, ఎలా నిలబడతాను, ఎలా జరుగుతుంది అని నీ జీవితం గురించి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతో చెప్తున్నారు, నువ్వు సహాయం ఎక్కడి నుంచి రాదు అని హాగరులాగా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు సహాయం చేస్తారు, దేవుడు నిన్ను నిలబెడతారు. ఫస్ట్ పాయింట్లో B చూస్తే, మార్గం లేకపోయినా దేవుడికి నీకు సహాయం చేయడంలో మార్గం ఉంది. ఇంకెక్కడ మార్గం లేదు కదండి, ఇంకెక్కడ అయిపోయింది. ఆ చిన్నవాడి చావు నేను చూడలేను అని చెప్పి బాబుని
తన యొక్క కుమారుణ్ణి అక్కడ పెట్టి దూరంగా వెళ్ళి హాగరు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం 16 వచనం ఒక్కసారి చూద్దామండి. ఈ పిల్లవాని చావును చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. 17-18 వచనాలు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవానిని ఎత్తుకొని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనంగా చేసేదని చెప్పాను. నీకేమొస్తుంది? ఎందుకు బాధపడుతున్నావు? ఎక్కడా మార్గం లేదు. ఎందుకంటే ఏడ్చేస్తుంది. ఇంకా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. ముందు నా కుమారుడు చావును నేను కల్లారా చూస్తాను, తరువాత నేను చనిపోతాను అని అనుకుందేమో హాగరు ఆ అరణ్యంలో. ఇంకా నాకు మార్గం లేదు, సహాయం దొరుకుతుంది అన్న ఆస్కారం, అన్న అవకాశం లేని ఒక ప్రాంతంలో హాగరుంది. అటువంటి ప్రాంతంలో హాగరున్నా కూడా దేవుడు ఆమె పక్షంగా నిలబడి ఆమెకు సహాయం చేశారు. ఎంత గొప్ప దేవుడో కదా. ఏమి వచ్చింది హాగరు నీకు? ఆ చిన్నవాడిని ఎత్తి పట్టుకో అని దేవుడు హాగర్తో చెప్తున్నాడు. ఆ 18వ వచనం చూచినట్లయితే, నేను వానిని గొప్ప జనంగా చేస్తాను. అయ్యో, తినడానికి ఆహారం, తాగడానికి నీరే లేదే. దేవుడు చేస్తున్న వాగ్దానం ఎలా ఉందో తెలుసా? నేను గొప్ప జనంగా ఆ కుమారుణ్ణి చేస్తాను. మార్గమే లేదు, కానీ దేవుడికి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. అది నువ్వు మర్చిపోకూడదు. నా పక్షంగా ఎవరు నిలబడతారు? సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా నిలబడతారు. ఫస్ట్ లో సి చూసినట్లయితే, నీ కోసం సహాయాన్ని దేవుడు సిద్ధంగా ఉంచారు. 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున, అంటే అప్పటి వరకు హాగరు కళ్ళు మూసుకొని ఉందా అండి? కాదు. అప్పటి వరకు అక్కడ నీళ్ల ఊట ఉంది అని హాగరు గ్రహించలేకపోయింది. తను దుఃఖంతో ఉంది. నా కోసం దేవుడు ఎప్పుడు అక్కడ నీళ్ల ఊటను సిద్ధపరిచాడు అన్న ఆలోచన, అన్న గ్రహింపు కూడా హాగరుకు లేదు. అంత దుఃఖంలో ఉండిపోయింది హాగరు. కానీ హాగరుకు దేవుడు కళ్ళు తెరిచినందున, అయ్యో, నేను ఈ లోకంలో నుంచి ఎక్కడ సహాయం లేని స్థితిలో ఉన్నాను, కానీ దేవుడికి సహాయం చేయలేని స్థితి కాదు కదా దేవుడికి. దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు అన్న ఆత్మీయంగా కళ్ళు మూసుకుపోయాయి హాగరుకి. అందుకే దేవుడు చెప్తున్నారు, ఆమె కళ్ళు తెరిచినప్పుడు 19వ వచనం, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున. ఎంతగా అండి, ఒక ఆత్మీయ కన్నులు తెరిచి, హాగరు, నీ కోసం నేను ఎప్పుడు అక్కడ నీళ్ల ఊటనుంచాను అని చెప్పి దేవుడు చూపించాడు. నీకు నాకు కూడా సహాయం సిద్ధంగానే ఉంది. నువ్వు నేను అనుకుంటా ఉంటాం, ఎవరు నా పక్షాన నిలబడతారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఏం జరుగుతుంది అన్న విషయమై మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నా కోసం ఈ యొక్క కఠినమైన స్థితుల యొక్క బాధల యొక్క కన్నీరులో ఆయన దగ్గర పరిష్కారం ఉంది అన్న ఆలోచన మనం మర్చిపోతామండి. ఎలా అయితే దేవుడు హాగరుకి తన కన్నులు తెరిచాడో మన కన్నులు కూడా తెరవబడాలి. ఆయన దగ్గర పరిష్కరించలేని సమస్య లేదు, ఇంకా రాదు కూడా. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా. నీకు సహాయం సిద్ధంగా ఉంది, భయపడొద్దు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, దేవుడు తప్పక వాగ్దానాన్ని నెరవేరుస్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటండి? హాగరు ఆ యొక్క కుమారుడిద్దరూ అరణ్యంలో నీళ్ల కోసం, ఆహారం కోసం చనిపోయే స్థితిలో ఉన్నారు. దేవుడు వారి దగ్గరకు వచ్చి ఆ యొక్క అవసరతే కాదు, నేను గొప్ప జనాంగంగా చేస్తానన్నారు. అది సాధ్యమవుతుందా? వారి యొక్క ఒంటరి స్థితిలో, ఒక కరువులో, ఒక లేని స్థితిలో వారు ఉన్నారు. వారికి నాన్న వాళ్ళు ఎవరు లేరు. అబ్రహాము పంపించేశారు. శారా వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు అబ్రహాము పంపించేశారు. ఆ యొక్క స్థితిలో వారికి ఆశీర్వాదం అనేది ఉందా? ఒక వాగ్దానం చేశాడు దేవుడు, నీ యొక్క కుమారుణ్ణి హాగరు, నీ యొక్క కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తానని. కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆహారం కోసం, నీళ్ల కోసం కరువులో ఉన్న వారిని, ఆ తక్కువ స్థితిలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించారు. ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం,
దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విల్లుగాడాయను. అతడు గొప్ప జనముగా, దేవుడు ఎలా అయితే అబ్రహాంకి వాగ్దానం చేశారో అతని గర్భంలో నుంచి రాజులు వస్తారండి. దేవుడు అదే విధంగా అక్కడ వాటర్ కోసం, ఆకలి కోసం చనిపోతున్న వారిని వారి పక్షంగా దేవుడు నిలబడి ఇష్మాయేలుని, అబ్రహాము చనిపోతున్నప్పుడు కూడా ఇస్సాకుతో పాటు ఇష్మాయేలు కూడా ఆ యొక్క అబ్రహాము చనిపోతున్నప్పుడు వచ్చారని ఆదికాండం చివరి వచనాల్లో ఉంటుందండి. చూసారా, అక్కడ చనిపోవాల్సిన స్థితి, కానీ దేవుడు వారిద్దరి పక్షాన నిలబడ్డారు. ఇప్పుడు చెప్తావా, దేవుడు నీ పక్షాన నిలబడరా? నాకు మార్గాన్ని లేదు, నాకు ఆశీర్వదింపడానికి ఈ లోకంలో మార్గం లేదు, నిలబడడానికి ఈ లోకంలో మార్గం లేదు. దేవుడు మర్చిపోలేదు. ఆయన ఎటువంటి స్థితిలో నువ్వున్నా ఆయన నీకు సహాయం చేస్తారు. నీ పక్షాన దేవుడు నిలబడతారు. ఆ యొక్క వాక్య ప్రసంగాంశం, దేవుడు నీ పక్షాన నిలబడతారు. సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే, నీ కన్నీరు నీ బాధ దేవుడికి తెలుసు కదా. మనకు ఒక బాధ ఉంది, నాకు ఒక కన్నీరు ఉంది, నాకు ఈ సమస్య ఉందని దైవజనుల దగ్గర చెప్తాం, ప్రార్థన చేసే వారి దగ్గర చెప్తాం. కానీ అందరికీ తెలియాలి, నేను ఈ బాధపడుతున్నా, ఈ సమస్యలో ఉన్న, ఈ ఇరుకులో ఉన్నానని అందరికీ తెలియాలని వారి ఎదురుగా బాధతో కన్నీరుతో ఉంటాం. కానీ ఈ లోకంలో చాలామంది మన బాధ కన్నీరు చూసి అయ్యో అని మన ఎదురుగా అంటారేమో, కానీ పక్కకెళ్ళి అది వచ్చినందుకు చాలా సంతోషిస్తారంట. కానీ దేవుడు చెప్తున్నారు, నిన్ను అలాగ వదిలేను, నీ బాధ నీ కన్నీరు నాకు తెలుసు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల వరకు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఎక్కడో ఉన్న మిద్యాను దేశంలో ఉన్న మోషేతో ఇశ్రాయేలు ప్రజల గురించి, ఐగుప్తు దేశంలో ఆ ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించని. వారి ప్రార్థనకు సమాధానంగా మిద్యాను దేశంలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూశాను, పనులలో తమ్ము కనిపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. ఏమంటున్నారు దేవుడు? ఆ యొక్క బాధను నేను చూసా, ఆ పనుల్లో వారు కష్టపెడుతున్న మొరను నేను విన్నాను, అంతేకాదు వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్తున్న బాధ, నీ కన్నీరు, ఎన్నో రోజులు అయ్యో అని గృహములో ఉండి 4 గోడల మధ్య మొర్ర పెడుతున్నావేమో, ఎప్పుడయ్యా నాకు ఆశీర్వాదం, ఎవరయ్యా నా పక్షాన నిలబడతారు, ఎప్పుడయ్యా నా జీవితంలో కార్యం జరుగుతుంది? నీ బాధ, నీ కన్నీరు దేవునికి తెలుసు. ఈ లోకస్తుల్లాగా మన బాధ కన్నీరు చూసి నవ్వడండి దేవుడు. ఎక్కడ వారు ఐగుప్తు దేశంలో మొరపెడుతుంటే మిద్యాను దేశంలో ఆ బాధ గురించి, ఆ కన్నీటి గురించి, ఆ శ్రమ గురించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. సెకండ్ పాయింట్లో ABC చూద్దామండి. ఏ చూసినట్లయితే, దేవుడు నీకు సహాయం చేయుటకు దిగి వస్తారు. అవునా, దేవుడు మనకి సహాయం చేయటకు దేవుడే దిగొస్తారా? అంత గొప్ప వాళ్ళము మనము. దేవుడు ఏమంటున్నారంటే, అక్కడ ఐగుప్తు ప్రజల గురించి దేవుడు మిద్యాను దేశంలో ఉన్న మోషేతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులను, హిత్తీయులను, అమోలీయులకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, ఉబోసీలకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నిన్ను సిద్ధపరచడం కోసం నేనే వారి కోసం నీ దగ్గరికి దిగి వచ్చాను. నిన్ను సిద్ధపరిచి వారి దగ్గరికి పంపిస్తాను. చూసారా, వాళ్ళు మొర విన్నాను, చూశాను, నాకు తెలిసే ఉన్న దేవుడు అక్కడితో ఆగిపోలేదు. వీళ్ళ కోసం నేను ఇక్కడ మిద్యాను దేశంలో ఉన్న నా బిడ్డ అయిన మోషే దగ్గరికి దిగి వచ్చి వారి కోసం నేను నీ దగ్గరికి దిగి వచ్చాను మోషే, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నారు. చూసారా, మన యొక్క బాధలో కన్నీటిలో దేవుడు మన కోసం దిగి వచ్చి కొంతమంది హృదయాలను మనకు సహాయం చేయడానికి, కొంతమందిని మన జీవితంలో కార్యం చేయడానికి దేవుడు నిలబెడతాడు. దేవుడు మన పక్షంగా ఉండి వారితో మాట్లాడు
మాట్లాడతారు అని ఇంకొకసారి గొప్ప దేవుడు రూఢిపరుస్తున్నాడండి. ఎంత గొప్ప ధన్యతో కదా. సెకండ్ పాయింట్లో బి చూసినట్లయితే, నీ బాధ నీ కన్నీరు ప్రార్థన దేవుడి యొద్దకు చేరినది. నువ్వు పడుతున్న బాధ, నీ కన్నీరు, నీ ప్రార్థన దేవుడి యొద్దకు చేరిందంట. నిర్గమాకాండం 3:9 అక్కడ దేవుడు మోషేతో ఐగుప్తు ప్రజల గురించి మిద్యాను దేశంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే 3:9 ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని. నిజంగా వారు ఎంతైతే బాధలో కన్నీరు, ప్రభా ఒక్కసారి చూడయ్యా అని చేస్తున్నారో నేను చూశాను. ఆ మొర నా యుద్ధకు చేరినది. నువ్వు పెడుతున్న బాధ ఎంతగానో ఎన్నో సంవత్సరాల నుంచి, ప్రభా నా స్థితి ఏంటి, నా యొక్క పరిస్థితి ఏంటి అని నువ్వు పెడుతున్న బాధ దేవుడు చూస్తున్నాడు. దేవుడు మర్చిపోడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక తండ్రి తల్లి ఒక పక్క నుండి నీకు ఎలా సహాయం చేస్తారో, అమ్మా నాన్న అంటే వెంటనే వారు ఏ విధంగా నీకు కావాల్సిన సహాయం చేస్తారో ఆ విధంగా, అంతకంటే గొప్ప విధంగా దేవుడు నువ్వు పడుతున్న మొరను ప్రతిదీ కూడా విన్నారు, చూశారు. నీ ప్రార్థన దేవుడి యొద్దకు చేరింది. వారి ప్రార్థన ఆయన యొద్దకు చేరి మోషేతో మాట్లాడడం కోసం మిద్యాను దేశంలోనికి దేవుడు దిగొచ్చారు. ఎంత గొప్ప దేవుడో కదా. ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే, నీకు సహాయం త్వరగా రాబోతుంది. నమ్ముతున్నావా? ఆ యొక్క ఐగుప్తు ప్రజలు బాధలో కన్నీరులో మొరపెట్టారు. దేవుడు అంటున్నారు, నేను యొక్క ఆ మొరను చూశాను, కన్నీటిని విన్నాను, వారు పెట్టిన ఆ హింసను చూశాను, ఆ మొరను విన్నాను, నాకు తెలిసే ఉన్నాడన్న దేవుడు సైలెంట్గా ఉండాలా. మోషేతో మాట్లాడారు మిద్యాను దేశంలో, మోషేను అక్కడికి పంపించారు. నిర్గమాకాండము 3:10 కాగా రమ్ము, నిన్ను ఫరో వద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలకు నువ్వు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. త్వరగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు, నా శక్తితో నిన్ను ఫరో యొద్దకు నేను పంపిస్తా. నా ఇశ్రాయేలైన నా ప్రజలను నువ్వు అక్కడి నుంచి తీసుకొని రావాలి. చూసారా, దేవుడు నీకు సహాయం చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ అక్కడికి ఆ యొక్క మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి మోషే వచ్చే వరకు దేవుడు మా ప్రార్థన విన్నారు, మాకు సహాయం జరుగుతుంది, సహాయం వచ్చింది అన్న తలంపు లేవు వారికి, అన్న ఆలోచన లేరు. కానీ దేవుడు ఎప్పుడైతే మోషేను పంపాడో వారు దేవుడు మా యొక్క ప్రార్థనకు సహాయం చేశారు, సమాధానం వచ్చింది అని నమ్మారు. నువ్వు కూడా దేవుడు అతి త్వరలో ఎవరిని సిద్ధపరుస్తున్నాడో తెలీదు, కానీ అతి త్వరలో దేవుడు నీ యొక్క ప్రార్థనకు త్వరగా సమాధానం ఇవ్వబోతున్నారు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. తర్వాత సెకండ్లో డి చూస్తే, దేవుడు నీ జీవితంలో నిబంధనని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. దేవుడు నా జీవితంలో నిబంధన జ్ఞాపకం చేసుకున్నారు. నిర్గమాకాండము 6:4-5 మరియు వారు పరవాసం చేసిన దేశమునకు, కానాను దేశమునకు వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచుతుని. ఐగుప్తీయులు దాసత్వము లోబర్చి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. ఎప్పుడైతే అబ్రహాముకు చేసిన నా నిబంధనను 4వ తరం వారు మరలా ఈ దేశానికి వస్తారని చేసిన నా నిబంధనను ఐగుప్తు ప్రజల ఎడల నేను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. నీకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, ఎవరు నా పక్షంగా నిలబడతారు అని. మన యొక్క వాక్య ప్రసంగ అంశంలో 3వ పాయింట్ ఏంటి అంటే, తన స్వాస్థ్యమైన నిన్ను దేవుడు మర్చిపోడు కదా. తన రక్తాన్నిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను మర్చిపోరు. నా పక్షంగా దేవుడు నిలబడి మనల్ని ఎంతగానో ఈ లోకంలో ఆయన సాక్షులుగా నిలబడాలని ఆశిస్తున్నారు. నీకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరా? నీ పక్షాన దేవుడు నిలబడతారు. ఎలా అయితే హాగరుకు దేవుడు సహాయం చేసి ఒక అరణ్యంలో ఒక ఆకలి కోసం, ఒక నీళ్ల కోసం గతిలేని స్థితిలో హాగరు ఉంది, కానీ తన యొక్క కుమారుణ్ణి ఒక గొప్ప జనంగా చేసి నిలబెట్టిన దేవుడు నీ దేవుడు, నా దేవుడు అటువంటి గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచు. స్వాస్థ్యమైన నిన్ను నన్ను దేవుడు
ఎప్పుడు మర్చిపోడు, ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడు. దేవుడు గొప్పగా నిన్ను నన్ను సహాయం చేస్తాడు. ఎట్లా సహాయం దొరుకుతుంది? వారి ఐగుప్తు దేశంలో ఉన్నారు, మిద్యాను దేశంలో ఉన్న మోషే అక్కడికి వెళ్ళే వరకు వారికి సహాయం దొరుకుతుంది, సమాధానం వచ్చిందని తెలియదు. సమయం రాబోతుంది, నీ ప్రార్థనకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో తండ్రి, నా పక్షాన ఎవరు నిలబడతారు ప్రభా? ఈ లోకానుసారమైనగా మా జీవితాల్లో ఎవ్వరు కూడా తండ్రి సహాయం చేయలేరేమో, ఈ లోకానుసారంగా ఎటు నుంచి మేము సహాయం పొందుకోలేమో కానీ ప్రభా, ఏ మార్గం లేకపోయినా ఈ లోకానుసారంగా నీకు అనేకమైన మార్గాలు మాకు సహాయం చేయడానికి ఉన్నాయి ప్రభా. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ కార్యం జరిగించండి. నీ గొప్ప కృపను అనుగ్రహించి, నీ గొప్ప శక్తిని అనుగ్రహించి సర్వాధికారి తండ్రి, నా పక్షాన దేవుడు సహాయం చేయగలరన్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీ యందు మేము ఉంచడానికి మాకు సహాయమును దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకొనండి. నువ్వే సహాయంతో నింపండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యం జరిగించి తండ్రి ప్రభా, ఎవరైతే నిరుత్సాహంలో కన్నీటితో బాధతో ఉన్నారో వారి పక్షాన దేవుడు ఉన్నారన్న సాక్ష్యాన్ని వారి జీవితాల్లో జరిగించయ్యా. వారి జీవితాల్లో కలిగించండి. నీ కృపతో నింపండి. నీ నామాన్ని ఘనపరచుకొనండి. నువ్వే మా అందరితో మాట్లాడిన దేవా, నీ నామాన్ని ఘనపరచుకున్న దేవా, నీ కృపతో నింపిన దేవా నీకు వందనాలు. సహాయంతో నింపి నీ నామాన్ని ఘనపరిచి బలపరుచుకున్నందుకు వందనాలు. నీవే ప్రభా మహిమపరుచుకున్నందుకు వందనాలు. నీ నామ మహిమార్థము తండ్రి మమ్మల్ని నిలబెట్టి ధైర్యపరిచినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంత గొప్ప దేవుడో కదా. నీ పక్షాన నిలబడతాడండి. అది నువ్వు మర్చిపోకుండా ఉంటే నువ్వు ఎంతగానో సంతోషంగా ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగలవు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. నీ పక్షాన ఎవరు నిలబడుతున్నారు అని అడిగే వారికి ఒకటే సమాధానం, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీ పక్షాన, నా పక్షాన నిలబడతారు అని ధైర్యం కలిగి ఉండాలి. అటువంటి జీవితాన్ని, అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.